ఉన్నటువంటి ప్రధాన అంశాలు ప్రధాన దినపత్రికలో చూద్దాం ఒకసారి. మొదటిగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏదంటే, ఇటు సార్వత్రిక సవాల్ నేడే నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం అనేది వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇటు ఇప్పటికే ప్రచారానికి నాంది అందరికీ దృష్టి రెండంకెల స్థానాలపైన అనేది వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక వయనాడు ఎన్నికల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయం ఎందుకు, ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదనేది వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. వయనాడు ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాన్ని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్లో వలసల ప్రభావం ఎంత, ఇక భరోసా భాజపా నుంచి భారీగా చేరికలు, హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇదే తీరు అనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. 6 లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రధాన దృష్టి అనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక భారీ వర్షాలతో దుబాయ్ అతలకుతలం, నీట మునిగిన విమానాశ్రయం, పలు భారత్ సర్వీసులు రద్దు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక గ్యారంటీగా వచ్చేది మేమే, అన్ని హామీలకు నాది పూచి, మూడోసారి కమలానిదే విజయం, అస్సాం త్రిపుర సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఇక మరొక విషయం చూద్దాం. ప్రధాని మోడీ అవినీతి ఛాంపియన్, ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి, ఎన్నికల బాన్లో అతిపెద్ద దోపిడీ పథకం, అమేఠీలో పోటీపై పార్టీదే తుది నిర్ణయం అనేది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ముగిసిన తొలి దశ ప్రచారం, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాల్లో రేపు పోలింగ్, అరుణాచలం అసెంబ్లీకి కూడా రేపే పోలింగ్ అనేది వార్తకు హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక గంజాయి మిల్క్ షేక్ మత్తు ముఠ నయదందా పొడిగా మార్చి విక్రయం, ఇక చెరువుల కబ్జాలతో 30 జలవనరులకు కాపాడుకోకపోతే ప్రజా జీవనానికి ప్రమాదం అనే వార్తని ఈనాడులో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక అమరావతిపై ఇంత కక్ష, ఏపీ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి నమూనాను పగలగొట్టిన దుండగులు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయం చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో యూఏఈలో జల విలయం, ఏడాదిన్నర కురవాల్సినటువంటి వాన ఒక్క రోజుల్లోనే దుబాయ్కి వరద పోటు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఎయిర్పోర్ట్లోకి మోకాలి లోతు నీరు, వరదల్లో ఇల్లు మాల్స్తో పాటు ఓమాన్ బైరన్లోని వానలు, వరదలతో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణలో భానుడి ప్రతాపం, నల్గొండ జిల్లా నిడమన్నూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇటు రాష్ట్రంలో మండిన ఎండలు. ఇక మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీం, అమిత్ షాకు ఇప్పటికే నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1-2 సీట్లు మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు కూడా రావడం జరుగుతుంది. ఇక అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు, మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత, ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాలు ప్రచారం, ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక 32 కోట్లు ఎవరివి, అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడినటువంటి నగదును ఎవరు తీసుకెళ్ళని వైనం, 43 కోట్లలో తీసుకెళ్ళింది 11 కోట్లు మాత్రమే, సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేక డబ్బును వదిలేశారనే వార్తను కూడా అనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక 3 నెలల్లో బీఆర్ఎస్ను బొంద పెడతాం, కేసీఆర్ మా జోలికి వస్తే తడకా చూపిస్తాం, 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు, లోక్సభ ఎన్నికల్లో మీకు 1 సీట్ రాదు, కవిత జైలుకి వెళ్ళడంతో పాటు కుటుంబం మెంటల్ వచ్చిందనేది ఇటు కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఇక గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు, 2022లోనే చెప్పా, నాటి సర్కార్ విషయాన్ని పక్కదారి పట్టించింది, ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక నక్సలిజాన్ని కుకటి వేళ్లతో పేకలిస్తామనేది వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వంకి సమాచారం, నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సాక్షి దినపత్రిక విషయం చూద్దాం. సాక్షి దినపత్రికలో 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు, ఇక కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నిక, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లు కూడా ఈ యొక్క ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక రైతుల వేలం వర్రి అనేది ఒక హైలైట్ వార్తను కూడా చేయడం జరిగింది. రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక భారతదేశ
జనాభా 144.17 కోట్లు అనే వార్తను హైలైట్ చేశారు. బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న నల్గొండలో ఈ యొక్క కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ వార్తని సాక్షిలో హైలైట్ కూడా చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మా ప్రభుత్వాన్ని కులుస్తామంటే చూస్తూ ఊరుకో, మేము గేట్లు తెరిస్తే పార్టీలో మిగిలేది మీ బంధువులే, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనేది కోమటిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక దినపత్రిక చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ విషయం చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణపై బీజేపీ సర్కార్ జలకడగం అనేది వార్తను హైలైట్ కూడా చేయడం జరిగింది. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు అనే వార్తను కూడా రాయడం జరిగింది. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనా అనే వార్తను కూడా రాశారు. ఇక గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద ఘటికలు, తమిళనాడులో ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయాలు చేస్తున్నారు, తెలంగాణ నీటి ప్రయోజనాలకి శాశ్వత విఘాతం, ఛత్తీస్గఢ్ వాటను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారు అనేది వార్తను హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక కలెక్టర్ లోడ్ రిటర్న్, అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు కింట వడ్లను విలువ చేరేలా ఇటు ధాన్యపు రాసులు ఎక్కడికక్కడే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక గురుకుల విద్యార్థి మృతిపై దుమారం, ప్రశాంత్ మృతిపై భువనగిరి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా, ప్రశాంతి ప్రభుత్వ హత్య 50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. ఇక చదువు బరువు ఫీజులు ధరువు, భారీగా ఫీజులు పెంచిన ప్రైవేట్ కాలేజీలు, రెసిడెన్షియల్ చదువులకు ఏకంగా 3 లక్షలు, మరికొన్ని కాలేజీల్లో 50,000కు పైగా పెంపు. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. ఇయాల్టి నుంచి నామినేషన్, ఈ నెల 25 వరకు అవకాశం, 26న స్క్రూట్నీ. రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్, కాంగ్రెస్ ప్లాన్ ఇప్పటికే చేయడం జరుగుతుంది. ఇక ఇతర రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రులకి రప్పించనున్న బీజేపీ, బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్. ఇక వ్యవసాయ మార్కెట్పై దళారీ గద్దలు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేశారు వెలుగు దినపత్రికలో. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడే సిండికేట్ అవుతున్నారు, మార్కెట్ పాలక వర్గాలకు అధికారులతో కుమ్మక్ అనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక కాబోయే ప్రధాని వయనాడ్ నుంచే వచ్చే 20 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు, అన్నిట్లో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక హౌసింగ్ భూములపై సర్వే, ల్యాండ్ కొలిక్ ఆ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఏపీ సంబంధించినటువంటి ఆ విషయం చూస్తాం. ఏపీ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆ వార్తలు హైలైట్స్ ఒకసారి చూద్దాము. ఇక ఆంధ్రజ్యోతిలో దుబాయ్లో జల విలయం అనే వార్తను కూడా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. ఇక సాక్షి విషయం చూసుకుందాం. నేటి నుంచి నామినేషన్ల పర్వం, రాష్ట్రంలో మే 13న జరిగే 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఛాన్స్ అనేది వార్త కూడా రావడం జరిగింది. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకి అవకాశం. ఇక సాక్షిలో అభిమానం ఆకాశం అంతా, ఇక కిలోమీటర్ కొద్దీ వెనంటి వస్తున్న వీరాభిమానులు అనే వార్తని హైలైట్ చేశారు. జిల్లాలు దాటి ఎండ వాన లెక్క చేయకుండా ప్రయాణం, పగులు రాత్రి తేడా లేకుండా వేచి చూస్తున్న అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనే వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక ఆంధ్రప్రభ సంబంధించిన విషయం చూద్దాం. నేటి నుంచి నామినేషన్లు, 25న సీఎం జగన్ నామినేషన్, పులివెందులకు రోడ్ షో అనంతరం భారీ బహిరంగ సభ, 26 నుంచి రాష్ట్రం అంతటా ఇంటింటి ప్రచారం అనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే అనుమతి, ఒక్క అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల దాఖలు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఇక సీఎం జగన్పై దాడి కేసు, పోలీసుల అదుపులో మరొకరు, కొనసాగుతున్న విచారణ, నిందితుల కుటుంబాల నిరసన, వారి తరపున కోడికత్తి కేసు లాయర్ వకాలత్, కోర్టులో సర్చ్ వారెంట్ దాఖలు. ఇక మరొక వార్త చూద్దాము. రామరాజ్యం తెస్తాం, అధికారం ఇవ్వండి, రాముడే ఆదర్శంగా పాలన చేస్తారనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమి ఎజెండా, గులకరాయ్ నాటకంతో జగన్ కొత్త డ్రామాకు తెరతీశాడు, ఆ నేరం మాపై మోపడానికి కుయక్తులు కూడా పన్నుతున్నారనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. పెడన మచిలీపట్నంతో పాటు ప్రజాగలం సభలో చంద్రబాబు, జనసేనాని పవన్తో కలిసి ఉమ్మడి
ప్రచార సభలు, జగన్ కళ్ళ ముందు ఓటమి కనిపిస్తుంది అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక మరో వార్త చూద్దాం. 102 నియోజకవర్గాల్లో రేపే పోలింగ్, తొలి పోరుకు సర్వం సిద్ధం. తొలి దశ బరిలో నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ, చెన్నై సౌత్ నుంచి తమిళిసై అనే వార్తను కూడా హైలైట్ కూడా చేశారు. ఇక మళ్ళీ మేమే 400 గ్యారంటీ 2014లో ఆశావంగా, 2019లో నమ్మకంతో, 2024లో గ్యారంటీగా ప్రజల పట్ట మాకే అనేది ప్రధాని మోడీ సభలో మాట్లాడినటువంటి అంశాలు హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సాక్షిలో ఉన్నటువంటి మరొక ప్రధాన వార్త చూద్దాం. వ్యూహకర్తలు హ్యాండ్సప్, జారిన జాకీల్ అనే వార్తని హైలైట్ కూడా చేశారు. విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం అనేది వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక డ్రామాలు నమ్మరు అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఓటమి భయంతోనే గుల్కరే నాటకం, జగన్పై బాబు పవన్ ఫైర్ అనేది వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలపై చర్చిద్దాం. ఒక బ్రేక్ తర్వాత నమస్తే నాగేశ్వర్ గారు వస్తారు. ఒక బ్రేక్ తీసుకుందాం.